ఓం శ్రీ దుర్గా జ్యోతిష్యాలయం. రోజులో 11 మందికి ఉచిత జ్యోతిష్యం చెప్పబడును. మీ ఎటువంటి సమస్యలకైనా ఫోన్లోనే పరిష్కారం చెప్పబడును. గురూజీ గురుస్వామి. ఫోన్ నంబర్ 7337050766. ఈ రోజున ధనుసు రాశి జాతకులు ఒక షాక్ కి గురి అయ్యే వార్త అనేది వినబోతున్నారు. ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. భగవంతుని ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉంటాయండి. మీకు దైవ భక్తి అధికంగా ఉంటుంది. ఈ రోజు ఒక స్త్రీ వల్ల ఎన్నో అద్భుతాలు చూడబోతున్నారు. ఎన్నో శుభవార్తలు వినబోతున్నారు. కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఇంట్లో సకల సంపదలు కూడా కలుగుతాయి. అప్పుల బాధ నుంచి కూడా పూర్తిగా విముక్తి కల్పిస్తుంది ఆ స్త్రీ. ఊహించని ధన లాభం వారి వల్ల కలగబోతుంది. అంతేకాకుండా మీపై ఎక్కువగా నరదృష్టి పడే అవకాశం ఉంటుంది. మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు ఇత్యాది విషయాలు ఎవరితో చెప్పొద్దు. ఇందువల్ల మీపై కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి. ఈ రోజుల్లో ఒకరు బాగుపడితే ఇంకొకరు చూడలేరు. మిమ్మల్ని ఎప్పుడూ కిందకి తొక్కాలని కొంతమంది చూస్తున్నారు. వారు ఎవరో మీకు బాగా తెలుసు. ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే బద్ధకంగా ఉండడం, ఏ పని చేయకపోవడం, మనసు చిరాకుగా అనిపించడం, ఏకాగ్రత లేకపోవడం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈ రోజున ఎర్ర నీళ్లతో లేదా ఉప్పు నీటితో దిష్టి తీయించుకోండి. నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. మీపై ఉన్న చెడు ప్రభావం తొలగిపోతుంది. ఈ రాశి వారికి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది. అలాంటప్పుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇందువల్ల వచ్చే ఆపద అక్కడితో ఆగిపోతుంది. శివుని ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. ఈ రోజున ఒక సమస్య దూరం జరుగుతుంది. మీకు ఇది బాగా కలిసి వస్తుంది. ఈ రోజున వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు కాలం కలిసి వస్తుంది. ఏ చిన్న అవకాశమైనా ఉపయోగించుకోండి. మరి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. ఈ రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. చెత్త చెదారం ఎక్కువ కాకూడదు. లక్ష్మీదేవి ఇంట్లోకి ఇలా ఉంటే రాదు. ఇంటిని శుభ్రం చేసుకోండి. ఈ రోజు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. అఖండ అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఈ రోజున వచ్చే ఏ అవకాశాన్ని కూడా అస్సలు వదులుకోవద్దు. లక్ష్మీదేవి అనుకూలత కలుగుతుంది. మిమ్మల్ని వెతుక్కుంటూ దూరమైన వారు తిరిగి వస్తారు. ఎవరు ఏమన్నా ఈ ఫీలింగ్ చాలా బాగుంటుంది. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. కాలం ఎప్పుడూ అనుకూలంగా మారుతుంది. మంచికి మంచే జరుగుతుంది. మీలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా భగవంతుడు తోడుగా ఉంటాడు. 2 శుభవార్తలు కూడా వినబోతున్నారు. బాధపడవద్దు. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. ప్రయాణం కూడా తగ్గించుకోండి. ఏ పని చేసినా ఏకాగ్రతతో చేయండి. మంచి పనులు వాయిదా వేయొద్దు. మీకే నష్టం